సో త్రివేంద్రంలో నిన్న దర్శనం అయిపోగానే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయిపోయి జటాయు దగ్గరకు వచ్చిన. నేను వచ్చేసరికి అయితే ఆల్మోస్ట్ 6:30 అట్లా 6:45 అయింది. ఇదే పెట్రోల్ బంక్లో స్టే చేసిన. అండ్ ఇప్పుడు మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి జటాయు దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకున్నా. బట్ ఫుల్ రెయిన్ ఇక్కడ, మామూలుగా లేదు. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వెయిట్ చేసి తగ్గిన తర్వాత జటాయు ఎక్స్ప్లోర్ చేసి అక్కడ నుంచి మున్నార్ రూట్లో అయితే స్టార్ట్ అవుతున్నా. అండ్ మధ్యలో శబరిమల ఉంటుంది, వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తా. డిపెండ్స్ ఆన్ వెదర్ కండిషన్. కొంచెం ఆ రూట్ రిస్కీ ప్లేస్ కాబట్టి సో ఇంకా ట్రై చేస్తాం మ్యాక్సిమం వెళ్ళడానికి. ఈ వర్షం అయితే తగ్గింది. ఒక 500 మీటర్స్ ఉంటుంది నేనున్న పెట్రోల్ బంక్ నుండి, అంటే పక్కనే, కానీ ఇట్లా తిరిగేసి వెళ్ళాలి. బంక్లోనే పార్క్ చేసిన, నడవాలి ఒక 500 మీటర్స్. రోడ్ మాత్రం భలే ఉంది అసలు. రోడ్ ఎంత బాగుందో అసలు, వ్యూ పైనుండి ఇంకా వ్యూ అసలు చాలా బాగుంటుంది. పక్కనే ఉంది పైన, కానీ అట్లా చుట్టూ తిరిగేసి వెళ్ళాలి ఎంట్రన్స్. సో మొత్తానికి వచ్చేసిన. ఇట్లా స్టెప్స్ ఉన్నాయి. నేను నార్మల్గా ఇట్లా స్టెప్స్ ఉంటాయి వెళ్ళిపోదాం అది ఇది అనుకున్నా. ఫుల్ సెక్యూరిటీ ఉంది. అండ్ టికెట్ కూడా 325 రూపీస్ బై వాక్. 1 కిలోమీటర్ అంట, 800 స్టెప్స్ ఉంటాయి అన్నారు. వర్షం పడుతుంది లైట్గా. రోప్ వే కూడా ఉంది, బట్ ఇట్లా బై వాక్ వెళ్తే వ్యూ బాగుంటుంది. మధ్యలో ఆగొచ్చు ఎక్కడైనా నచ్చిన ప్లేస్లో. నేను నార్మల్గా ఇట్లా పైకి వెళ్ళి 10 మినిట్స్ అట్లా చూసేసి వెళ్ళిపోదాం, రైడ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. మొత్తం బిస్కెట్ అయింది. అబ్బా ఇది వ్యూ. అమ్మా ఈ పైకి ఎక్కి కిందికి దిగి మళ్ళీ సైకిల్ దొక్కాల. సర్లే కదా, ఎట్లాగో వచ్చినాం కదా అని పోతే పోనీ అని ఇంకా టికెట్ తీసుకొని వచ్చేసిన. ఇంత దూరం వచ్చి వ్యూ అయితే భలేగా అనిపిస్తుంది కదా. వ్యూ అయితే మస్తు ఉంది అసలు. అమ్మా నాకు బంక్లో నుంచి కనిపించినప్పుడు పక్కనే కనిపించింది ఇట్లా, కానీ 1 కిలోమీటర్ ఉందంట పైన. అది అంటే పెద్ద ఉంది కదా, అందుకే అట్లా దగ్గర కనిపించింది. వ్యూ చూడండి, మామూలుగా లేదు. సింగిల్గా వస్తే ప్రాబ్లం ఏంటంటే ఫొటోస్ తీసుకోవడానికి ప్రాబ్లం. ఎవరైనా ఇక్కడికి వస్తే మాత్రం అసలు రూప్ వే ఎక్కకండి. అది అసలు జస్ట్ ఇట్లా 10 మినిట్స్లో 5 మినిట్స్లో అట్లా పైకి తీసుకెళ్ళి వదిలేస్తుంది. ఇట్లా స్టెప్స్ పై నుంచి నడుస్తూ వస్తే భలే ఉంటుంది. ఇంకా 695 486 అయిపోయినాయి. కానీ ఇలాంటి ప్లేస్ ఫుల్ సెక్యూరిటీ అయితే మామూలుగా లేదు. సెక్యూరిటీ చెకింగ్ కానీ ప్లాస్టిక్
ఆల్కహాల్, చూలింగం కూడా చెక్ చేస్తున్నారు. మన పర్సులో కూడా ఏముందని చెక్ చేస్తున్నారు. అరే వాటర్ వస్తున్నాయి కదా కింద నుంచి. చాలా మందికి ప్లేస్ తెలియదు కూడా. దీని స్పెషల్ ఏంటి అంటే పైకి వెళ్ళినాక చెప్తాను నేను మొత్తం డీటెయిల్స్. ఈ రాయి ఉంటుంది కదా, చైర్ లాగా చెక్కిర్రు ఇక్కడ. మళ్ళీ చైర్ ఒకటి తీసుకొస్తాడు పైకి అని. ఈ స్టోన్స్ అన్నీ ఇగో. అమ్మా పైకి ఉంటుందేమో అనుకున్నా, కొంచెం పైకి ఉంది, మొత్తం డౌనే ఉంది. నాకు తెలిసి మళ్ళీ ఎంట్రన్స్ లాస్ట్లో ఎండింగ్లో మొత్తం పైకి పెడతాడు స్టెప్స్. సెక్యూరిటీ కూడా మధ్య మధ్యలో ఉన్నారు చాలా. 100 మీటర్స్కి ఒకరు అట్లా ఉన్నారు. అమ్మా 600 స్టెప్స్ అయిపోయినాయి. తడిసిపోయినా మొత్తం. లైట్గా ఎండ వచ్చింది. 600 స్టెప్స్ అంటే ఇక్కడ నుంచి మొత్తం హైటే అనుకుంటా. ఇంకా సెక్యూరిటీ ఉంది, కాలు తప్పని అనుకుంది. దాన్ని చూడంగానే లేచింది. అమ్మ ఇంకా 410 మీటర్స్. ఇందాక చెప్పింది రాంగ్, అది 241. ఇందాక చెప్పింది రాంగ్. ఇంకా 410 మీటర్స్ ఉంది. 241 స్టెప్స్ ఉన్నాయి ఇంకా. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే బాగా అనిపిస్తుంది. ఇంకా పైకి వెళ్తే అసలు మామూలుగా ఉండదు. అయితే ఆ కొండ కనిపిస్తుంది. వచ్చేసిన దగ్గరికి. వ్యూ అమ్మా పక్కనే కదా అని స్నానం చేసి రెడీ అయ్యి మరీ వచ్చిన. రైడ్ ఎట్లాగో స్టార్ట్ చేస్తాం కదా అని. కానీ మొత్తం తడిసిపోయినా. అసలు వెళ్ళేటప్పుడు మళ్ళీ స్నానం చేసి మళ్ళీ రెడీ అవుతా. ఇట్లా వెళ్తే అసలు వెళ్ళాలని కూడా అనిపించదు. పైకి ఎక్కే కొద్దీ వెదర్ కూల్గా ఉంది. వావ్, లైట్గా అక్కడ నెయిల్స్, హ్యాండ్, దాని కాలు కనిపిస్తుంది చూడు. అది రూప్ వే ఇక్కడ వరకు ఉంది. ఫైనల్గా దగ్గరకు వచ్చేసిన. వెనకాల కనిపిస్తుంది కదా, అదే వ్యూ మాత్రం భలే ఉంది. ఇక్కడ నుంచి మౌంటైన్ కూడా ఉంది. వర్షం నీళ్ళు అవి అనుకుంటా, కొండ కదా ఇంకా అట్లానే ఉండిపోయినాయి వాటర్. ఇక్కడైతే ఒక స్టాప్ ఉంది. భలే ఉంది ఇక్కడ.
పైన ఉంది వ్యూ, మామూలుగా లేదు. ఇంత గాలి కూడా వస్తలేదు అసలు, ఇంత కొంచెం కూడా. చెట్లన్నీ పెయింటింగ్ చేసినట్టుగా అనిపిస్తున్నాయి. వ్యూ భలే ఉంది కదా. అక్కడ రూపే ఖాళీగా వెళ్తున్నాయి. దిగేటప్పుడు నన్ను దింపుతారేమో అడుగుతా. దానికి 300, దానికి కూడా అప్ అండ్ డౌన్. మొత్తానికి దగ్గరికి వచ్చిన. అమ్మా దానికి జటాయురావుకి వచ్చేసిన. మ్యూజియం ఉంది ఇక్కడ, బట్ అది వర్క్ ఇన్ ప్రాసెస్లో ఉంది. ఇక్కడ క్యాంటీన్, చిన్న చిన్న క్యాంటీన్స్ అవి కూడా ఉన్నాయి. అసలు మొత్తం స్టోనే ఇది. వ్యూ అయితే ఘోరంగా ఉంది అసలు. లోపల మ్యూజియం ఉంది, బట్ అది ప్రాసెస్లో ఉందంట, వర్క్ ఇన్ ప్రాసెస్. ఏదో రిపేరింగ్ ఏదో చేస్తున్నారు. ನೀ ತಕ್ಕೋ ಅವನ ಜೊತೆ ತಕೊಂಡು ಅಲ್ಲಿಂದ್ರೆ ಅವನ ಜೊತೆ వావ్. చూస్తుంటేనే రెండు కళ్ళు సరిపోవట్లే. సో ఇది ఎందుకంత స్పెషల్ నేను చెప్తా తర్వాత. ఇక్కడ శ్రీరామ్ పాదాలు ఉంటాయి, అక్కడికి వెళ్దాం.
ఫోటో కొట్టు. ఏంటి మన అప్పుడే ఇక్కడ శ్రీరామ్ ఫుడ్స్ ఉంటాయి. చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మెయిన్ రోడ్ వരെ వడ్డీയുണ്ട്. വഡ്ഡി എന്ന് പറഞ്ഞാൽ സ്ഥലമുണ്ട്. അവിടെ ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది. ఇంకా బ్రహ్మర్షి అంట, ఏమో నాకు కూడా తెలియదు. తను ఇక్కడ ఉంది చూడు ఫ్లాగ్. ఇప్పటి నుంచి వెతుకుతుంది. ఇదే అనమాట లార్డ్ రామా ఫుట్ ప్రింట్. చూసారుగా సైజ్ ఎంత ఉందో. అంటే త్రేతాయుగంలో ఎంత హైట్ ఉండేవాళ్ళో అర్థం చేసుకోండి. లోపలికి వెళ్దాం. ఇక్కడ ఉన్నాయి చూడు డీటెయిల్స్. ఇక్కడ ఇవి ఫింగర్స్. ఇక్కడ మార్కింగ్ ఉంది, అది వెనకాల ఫీట్ అక్కడ ఉంది. ఇది మిడిల్ పాత్. సో టచ్ చేయడానికి వీల్లేదు, మొత్తం గ్లాసెస్ పెట్టారు. మీకు దూరం నుంచి అయితే కనిపిస్తుంది మంచిగా. చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి ప్లేస్కి నేను వచ్చినందుకు. నేను ఉండే పెట్రోల్ బంక్ ఇక్కడే ఉండే, కనిపిస్తుంది కూడా. అది ఇక్కడ ఇండియన్ ఆయిల్. ఇక్కడ నుంచి రూపీ అంటే బాగుండేది, ఈజీగా వెళ్ళిపోదును. మీకు పైనుంచి ఫుట్ ప్రింట్ ఈజీగా చూపిస్తా. ఇట్లా ఇట్లా కనిపిస్తుంది. ఇలా అక్కడ ఫింగర్స్ మార్కింగ్ చేసి ఉన్నాయి చూడండి. వ్యూ కూడా అసలు. సో జటాయు దగ్గర కొన్ని పిక్స్ దిగి ఇందాకే ఎక్కా కొంచెం బైక్ ఎక్కడ, బట్ మళ్ళీ అక్కడ కొన్ని పిక్స్ తీసి వెళ్తా. అండ్ ఇది సెల్ఫీ గ్యాలరీ అంట. ఇక్కడ మనం ఇక్కడ నుంచి వ్యూ చూడొచ్చు. వావ్, ఫైనల్గా అయితే మనం జటాయు ఎర్త్ సెంటర్కి అయితే వచ్చినాం. కనిపిస్తుంది కదా. దీని స్పెషాలిటీ ఏంటంటే రావణాసురుడు సీతని తీసుకెళ్ళేటప్పుడు జటాయు పక్షి అడ్డుపడి సీతను సేవ్ చేద్దామని ట్రై చేస్తుంది. అప్పుడు రావణుడు ఏంటంటే దాని రెక్కలన్నీ నరికేస్తాడు దాన్ని. అప్పుడు ఆ పక్షి వచ్చి ఇక్కడే పడి ఉంటుంది. అండ్ రాముడు వచ్చి దాన్ని సేవ్ చేసి సో అడుగుతాడనమాట,
ఇట్లా ఇట్లా అని మొత్తం జటాయు చెప్తుంది రాముడికి సీతని ఇట్లా తీసుకెళ్ళాడు ఇట్లా అని. అండ్ ఇక్కడ ముందు వెళ్తే రాముడి ఫుట్ ప్రింట్స్ కూడా ఉంటాయి మనకి చూడొచ్చు మనం. అండ్ వ్యూ అయితే బాగుంది, అసలు మామూలుగా లేదు. లైఫ్లో ఒక్కసారైనా మీరు ఇలాంటి చాలా స్పెషల్ ప్లేస్ ఇది. మ్యాక్సిమం చాలా వరకు ఎవరికి తెలియదు. జటాయు అంటే ఏదో లైట్గా తీసుకుంటారు అందరూ, కానీ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇది. ప్లెజెంట్గా ఉంటుంది, చాలా తక్కువ మంది వస్తుంటారు. ఇది మొత్తానికి జటాయు అయితే ఎక్స్ప్లోర్ అయిపోయింది. అండ్ మేఘాలు కూడా వస్తున్నాయి, వర్షం వచ్చేలా ఉంది. ఎట్లా తడిచిపోయినా వర్షం వచ్చినా సరే తడుచుకుంటూ దిగుతా, బాగుంటుంది, థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ దీని రిలేటెడ్గా ఆ స్టోరీ అంతా ఉంది. ఇక్కడ ఈ స్టోన్ పైన చెక్కి ఇక్కడ పెట్టిర్రు. ఇదంతా రాక్ అని చెప్పిన కదా. అండ్ అట్లా అవి ఉన్నాయి కదా, రాక్తో బిల్డ్ చేయడానికి ట్రై చేసారంట. బట్ మ్యాక్సిమం రాక్తో చేసిండే, కానీ బయట అవుట్లైన్ మాత్రం ఫినిషింగ్ అంతా సిమెంట్ అండ్ సమ్ మెటీరియల్ యూజ్ చేసారంట, న్యాచురల్ మెటీరియల్. బట్ ఇక్కడైతే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, మేఘాలు ఉన్నాయి, లైట్గా పడుతుంది ఆల్రెడీ. ఇంకా ఇక్కడే ఉండిపోతా పైన. కొంచెం వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. ఇది మన ప్లేస్ అయితే బాగుంది. మొత్తానికి వర్షం అయితే తగ్గింది, ఇంకా వెళ్ళిపోతున్నా. వర్షం అయితే తగ్గింది, ఇంకా వెళ్తున్నా. అట్లీస్ట్ ఒక 50 km అయినా వెళ్ళాలి. 12 అవుతుంది టైం, ఒక 10 minutesలో వెళ్ళిపోతా కిందికి. సో ఇది అన్నమాట ఎంట్రీ. ఇక్కడ కౌంటర్ ఉంటుంది. నార్మల్గా బై వాక్ అనుకో 325 సంథింగ్, 330 ఎంతో తీసుకుంటున్నారు. అండ్ రూపీ వచ్చి మొత్తం 550 చేంజ్ అవుతుంది. 1 వే కూడా ఉంటుంది. మనకు టూ వే అయితే 500 చేంజ్ ప్లస్ అవుతుంది. మీ ఇష్టం ఉంది, చూస్ చేసుకోవచ్చు. మార్నింగ్ వచ్చినప్పుడు ఒక 4-5 మెంబర్స్ ఉండే అంతే. ఎంతమంది వచ్చారు ఇప్పుడు, అమ్మో, ఆల్మోస్ట్ ఒక 200 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు. ఒక 1 kilometer ఉంటుంది గట్టిగా నడిస్తే. ఇక్కడ నుంచి ఒక 15 minutesలో వెళ్ళిపోతా. పెట్రోల్ బంక్ వెళ్ళి కొంచెం మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ చేస్తా. ఎక్కడైనా ఆగి లంచ్ చేసి ఒక 1 hour అట్లా రెస్ట్ తీసుకుంటా అలసిపోయినా. మళ్ళీ రైడ్ స్టార్ట్ చేస్తా. 2:33 కట్లా స్టార్ట్ చేస్తా.